నమస్కారం. ఈరోజు డిసెంబర్ 25, 2025. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశంలోకి లోతుగా వెళ్తున్నాం. మన దగ్గర ఉన్న సోర్స్ 1855లో సిహెచ్ స్పర్జన్ అనే ఒక ప్రఖ్యాత బోధకుడిచ్చిన ప్రసంగం. అంటే దాదాపు 170 ఏళ్ల క్రితమనమాట. చాలా పాతది. అవును. దీని టాపిక్ ఏంటంటే పవిత్రాత్మ యొక్క వ్యక్తిత్వం. మనం ఆత్మ అనగానే సాధారణంగా ఒక శక్తి, ఒక వైబ్ లేదా ఒక అదృశ్య ప్రభావం గురించి ఆలోచిస్తాం. కరెక్ట్. కానీ స్పర్జన్ వాదన పూర్తి భిన్నంగా ఉంది. ఆయనేమంటాడంటే పవిత్రాత్మ ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి అని. అవును. ఈరోజు మనకు ఇది ఒక ఆమ్, వేదాంత చర్చలా అనిపించవచ్చు. కాని ఆలోచించండి, 19వ శతాబ్దంలో లండన్లో కూర్చుని ఇది వింటున్న వారికి ఇది వాళ్ల జీవితాన్ని, వారి ప్రార్థనలను, దేవునితో ఉన్న సంబంధాన్ని మార్చేంత పెద్ద విషయం. ఎందుకని? ఆ తేడా ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఒక శక్తిని మనం వాడుకోగలం, కంట్రోల్ చేయాలని చూస్తాం. కానీ ఒక వ్యక్తితో మనం సంబంధం పెట్టుకోగలం, గౌరవిస్తాం, మాట్లాడతాం. స్పర్జన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. పవిత్రాత్మ ఒక ప్రభావం మాత్రమే అయితే ఆయనతో వ్యక్తిగత సంబంధం సాధ్యం కాదు. ఈ ఒక్క తేడా మొత్తం విశ్వాస అనుభవాన్నే మార్చేస్తుంది. ఓకే. అంటే కంటికి కనిపించని ఒక ఆత్మ ఒక వ్యక్తి అని నిరూపించడం, అది చాలా పెద్ద సవాలు. స్పర్జన్ తన వాదనను ఎలా నిర్మించాడు? ఎక్కడ మొదలుపెట్టాడు? మంచి ప్రశ్న. స్పర్జన్ చాలా పద్ధతిగా స్టెప్ బై స్టెప్ తన వాదనను నిర్మిస్తాడు. ఆయనంటాడు, తండ్రిని సృష్టికర్తగా, కుమారుణ్ణి మానవ రూపంలో వచ్చిన వ్యక్తిగా ఊరించుకోవడం తేలిక. నిజమే. కానీ పవిత్రాత్మ పనులు చాలా నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఉంటాయి కాబట్టి ఆయన్నొక వ్యక్తిగా చూడటం కష్టం. అందుకే చాలామంది పొరపాటు పడతారని ఆయన చెబుతాడు. ఈ పొరపాటును సరిచేయడానికే ఆయన కొన్ని బలమైన ఆధారాలను ఒకదాని తర్వాత ఒకటిగా మన ముందుంచుతాడు. సరే, అయితే ఆధారాలేంటో చూద్దాం. మొదటిది ఏమిటి? మొదటి బరువైన ఆధారం బాప్తిస్మమిచ్చేటప్పుడు వాడే మాటలు. ఆ తండ్రి, కుమారుడు మరియు పవిత్రాత్మ నామంలో అనే వాక్యం. అవును. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, నామములలో అని బహువచనం వాడలేదు, నామములో అని ఏకవచనం వాడారు. ఇది త్రిత్వమనే భావనను సూచిస్తుంది. అంటే ముగ్గురు వేరువేరు వ్యక్తులు, కాని ఒకే దేవుడు. ఆ ఏకవచనం వారి ఐక్యతను సూచిస్తుంది. ఓకే, అది వారి ఐక్యత. మరి వారి వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది? అక్కడికే వస్తున్నాను. రెండవ విషయం, ఆ వాక్యంలో ముగ్గురిని వేరువేరుగా సమాన స్థాయిలో పేర్కొనడం. స్పర్జన్ ప్రశ్న ఇదే. ఒకవేళ తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి అయితే, వారి పక్కన పవిత్రాత్మ కేవలం ఒక ప్రభావం అయితే, దాన్ని ఎందుకు అంత సమానంగా పేర్కొంటారు? అది నిజమే. దేవుని నామంలో మరియు ఆయన శక్తి నామంలో అని ఎవరు అనరు కదా? ఖచ్చితంగా. ముగ్గుర్ని సమానంగా పేర్కొనడమే వారు ముగ్గురు వ్యక్తులు అనడానికి బలమైన ఆధారం అని ఆయన వాదిస్తాడు. గ్రామర్లోనే అంత అర్థముందనమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కాకుండా ఆయన ఇంకా ఏమైనా ఆధారాన్ని చూపిస్తాడా? చూపిస్తాడు. ఇక్కడే ఆయన వాదన మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆయన భౌతిక రూపాల గురించి మాట్లాడతాడు. అంటే పవిత్రాత్మ భూమి మీద కనిపించిన సందర్భాలను ఆయన గుర్తుచేస్తాడు. యేసు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పావురం రూపంలో. పావురం రూపంగా కనిపించడం. అవును. ఇంకా పెంతుకోస్తు పండుగనాడు శిష్యుల మీద అగ్నిజ్వాలల రూపంలో కనిపించడం వంటివి. ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరైనా వాదించవచ్చు కదా, పావురం, అగ్నిజ్వాలలు ఇవి కేవలం సింబాలిక్, అంటే రూపకాలంకారాలు కావా? ఒక శక్తి కూడా ఆ రూపంలో కనిపించొచ్చు కదా? అద్భుతమైన ప్రశ్న. స్పర్జన్ దీన్ని ఊహించాడు. ఆయన వాదన ఏంటంటే ఒక గుణం, ఉదాహరణకు ప్రేమ లేదా జ్ఞానం, పావురం రూపంలో కనిపించదు. ఓ రైట్. ఒక శక్తి, ఉదాహరణకు విద్యుత్, అగ్నిజ్వాల రూపంలో కనిపించొచ్చు కాని అది దాని అసలు రూపం కాదు, అది దాని ప్రభావం మాత్రమే. కాని ఇక్కడ లేఖనాలు చెప్తున్నది ఒక ఉనికి యొక్క ప్రత్యక్షత గురించి. ఒక వ్యక్తి మాత్రమే ఒక నిర్దిష్ట రూపాన్ని ధరించగలడని, అది ఒక ప్రభావానికి సాధ్యం కాదని స్పర్జన్ నొక్కి చెబుతాడు. ఉతిక అభివ్యక్తి అని ఆయన అంటాడు. సరిగ్గా. సరే, ఇది గుర్తింపు మరియు ప్రత్యక్షతకు సంబంధించిన వాదన. ఇక కార్యాచరణ లేదా ఏజెన్సీ గురించేమిటి? ఒక శక్తికి, ఒక వ్యక్తికి మధ్య ఉన్న తేడాను ఆయన ఇక్కడ ఎలా వివరిస్తాడు?
చాలా స్పష్టంగా వివరిస్తాడు. ఒక శక్తికి స్వంతంగా ఆలోచన, సంకల్పం లేదా ఉద్దేశం ఉండవు. దాన్ని ఒకరు వాడాలి. కాని ఒక వ్యక్తికి ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆయన బైబిల్లోని పౌలు రాసిన ఉత్తరాలను ఆధారంగా తీసుకుంటాడు. కొరింథులో ఉన్న సంఘానికి రాస్తూ పౌలు ఇలా అంటాడు, ఆత్మకు దేవుడి లోతైన రహస్యాలు కూడా తెలుసు అంటే. అంటే దానికి ఆలోచించే శక్తి, అవగాహన, అండర్స్టాండింగ్ ఉందని అర్థం. అవును. అంతేకాదు ఆ ఆత్మ తన చిత్తానుసారంగా వరాలను పంచిపెడతాడని కూడా ఉంది. ఓ, తన చిత్తానుసారంగా అంటే ఆయనకు ఒక స్వంత సంకల్పముంది. ఎస్, ఆయనకు స్వంత శక్తి కూడా ఉంది. అవగాహన, సంకల్పం, శక్తి ఈ మూడు ఒక వ్యక్తిని నిర్వచిస్తాయి, ఒక శక్తిని కాదు. కేవలం లక్షణాలే కాదు, ఆయన చేసే పనుల గురించి కూడా స్పర్జన్ మాట్లాడాడు కదా. అవును, ఇది ఆయన వాదనలో చాలా ముఖ్యమైన భాగం. ఆయన ఉదాహరణలిస్తాడు. సృష్టి ఆరంభంలో గందరగోళంపై అల్లాడటం, ఆ, ప్రవక్తలను ప్రేరేపించి మాట్లాడించడం, అపోస్తలుల కార్యాలలో పౌలు మరియు బర్నబాలను ఒక ప్రత్యేకమైన పనికి పిలవడం. అవును, పేతురుకు మార్గనిర్దేశం చేయడం కూడా. కరెక్ట్. అననీయ సప్పిరాల అబద్ధాన్ని గుర్తించడం. ఇవన్నీ ఒక వ్యక్తి చేసే పనులు. ఒక గాలి వీచడం లాంటిది కాదు, ఒక తెలివైన వ్యక్తి మార్గనిర్దేశం చేయడం లాంటిది. ఈ ఆధారాలన్నింటినీ చూస్తే స్పర్జన్ ఒక శక్తికి లేని రెండు విషయాలను చూపిస్తున్నాడు: స్వంత ఉనికి మరియు స్వంత కార్యాచరణ. సరిగ్గా. కాని ఆయన ఇక్కడితో ఆగడు. ఇంకా ఉందా? ఉంది. ఆయన వాదనను తర్కం నుండి సంబంధం వైపు తీసుకెళ్తాడు. ఆయన తన చివరి అత్యంత శక్తివంతమైన ఆధారాన్ని ముందుకు తెస్తాడు: భావోద్వేగాలు. భావోద్వేగాలు. అవును. పవిత్రాత్మ భావాలను అనుభవించగలడని బైబిల్ చెబుతుంది. ఆయనను దుఃఖపెట్టవచ్చు, విసిగించవచ్చు, ఎదిరించవచ్చు. ఒక్క నిమిషం, ఇది చాలా బరువైన మాట. ఒక శక్తిని మనం నిరాశపరచలేము, ఒక స్విచ్ ఆఫ్ చేయగలం అంతే. కాని ఒక వ్యక్తిని మనం బాధపెట్టగలం. ఈ ఒక్క పదం మన ప్రవర్తన గురించి, మన అంతర్గత ఆలోచనల గురించి, మనం ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఖచ్చితంగా. స్పర్జన్ చెప్పాలనుకున్నది అదే. ఆయన తన శ్రోతలను ఒక మేధోపరమైన అంగీకారం నుండి ఒక హృదయపూర్వక గ్రహింపు వైపు నడిపిస్తున్నాడు. పవిత్రాత్మ కేవలం ఒక సిద్ధాంతం కాదు, మనం సంబంధం పెట్టుకోగల, మనం సంతోషపెట్టగల లేదా దుఃఖపెట్టగల ఒక దైవిక వ్యక్తి అని ఆయన చెబుతున్నాడు. సరే, పవిత్రాత్మ ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి అని స్పర్జన్ ఇంత బలంగా వాదించాడు. ఇప్పుడు సహజంగానే వచ్చే ప్రశ్నేమిటంటే, అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇక్కడే స్పర్జన్ రక్షణ ప్రణాళికలో ఆయన పాత్ర గురించి వివరిస్తాడు గదూ. అవును, ఇక్కడే త్రిత్వం యొక్క ఐక్యత అనే అంశం వస్తుంది. యోహాను సువార్తలోని ఒక వాక్యాన్ని స్పర్జన్ ఉదాహరణగా తీసుకుంటాడు. యేసు ఇలా అంటాడు, నేను, కుమారుడు, తండ్రిని వేడుకుంటాను, ఆయన, తండ్రి మీకు మరొక ఆదరణకర్తను, పవిత్రాత్మ అనుగ్రహిస్తాడు. ఈ ఒక్క వాక్యంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురూ ఉన్నారు, ముగ్గురూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. దీన్ని కొంచెం విడమరిచి చెప్పండి. వారి పాత్రలు ఎలా వేరువేరుగా ఉన్నాయి, కాని వారి ఉద్దేశ్యం ఎలా ఒకటిగా ఉంది? స్పర్జన్ దీన్ని చాలా అందంగా వివరిస్తాడు. ఇది ఒకే లక్ష్యంతో పనిచేసే ఒక అత్యున్నత సర్జికల్ టీం లాంటిది. ఓ, ఆ పోలిక బాగుంది. చీఫ్ సర్జన్ అంటే తండ్రి రక్షణా ప్రణాళికను రూపొందిస్తాడు. అసిస్టెంట్ సర్జన్ అంటే కుమారుడు శిలువపై ఆ క్లిష్టమైన ఆపరేషన్ను నిర్వహిస్తాడు. ఇక పవిత్రాత్మ ఆయన రోగి దగ్గరే ఉండి వారికి ధైర్యం చెప్పి ఆ ప్రక్రియ అంతా తోడుగా ఉండి వారిని కోలుకునేలా చేస్తాడు. అంటే ముగ్గురు పనులు వేరు, కాని లక్ష్యం ఒకటే: రోగిని రక్షించడం. అవును. ఒకరు మరొకరి తరపున వాగ్దానం చెయ్యగలరు అంటే వారి మధ్య ఎంత సంపూర్ణ ఐక్యత, నమ్మకం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకర్నొకరు ఒప్పించుకునే కమిటీ మీటింగ్ కాదు, ఒకే మనసుతో పనిచేసే ఏకైక ఉనికి. అంటే మనం సిద్ధాంతం నుండి ఇప్పుడు ఆచరణలోకి, అనుభవంలోకి వస్తున్నామన్నమాట. ఇది మనల్ని మూడవ అంశానికి తీసుకువస్తోంది: విశ్వాసులలో పవిత్రాత్మ నివాసం. సిద్ధాంతపరంగా ఆయనొక వ్యక్తి, ఆయనొక పని చేస్తున్నాడు. కాని వ్యక్తిగతంగా దీని అనుభవం ఏంటి? ఇక్కడే స్పర్జన్ తన ప్రసంగాన్ని చాలా వ్యక్తిగతంగా, సూటిగా మారుస్తాడు. ఆయన ప్రకారం ప్రతి నిజమైన విశ్వాసీ థియోఫోరోస్ అంటే దేవునిని మోసేవాడు. ఎందుకంటే వారి శరీరం పవిత్రాత్మకు ఆలయంగా మారుతుంది. ఆయన చాలా గట్టిగా చెబుతాడు, ఎవరిలో అయితే పవిత్రాత్మ నివాసం ఉండదో ఆ వ్యక్తి అసలు క్రైస్తవుడే కాదని. అంటే ఇది ఒక ఐచ్ఛిక అనుభవం కాదు, ఇది విశ్వాసానికి పునాది అనే ఆయన వాదన. అవును. కాని ఒకరిలో ఆత్మ ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? ఇది చాలా ఆత్మాశ్రయమైన విషయం గదా. నాకు అలా ఏమీ అనిపించడం లేదు
అని ఎవరైనా అనొచ్చు. స్పర్జన్ ఈ వాదనను కూడా ఊహించి దాన్ని తీవ్రంగా ఖండిస్తాడు. ఆయన ఒక పదునైన ఉదాహరణ ఇస్తాడు. ఒక వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలితే అది తగిలినట్లు తెలియకుండా ఉంటుందా? అసంభవం అంటాడు. వావ్, అది చాలా పదునైన ఉదాహరణ. అదేవిధంగా సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మ ఒకరిలో నివసిస్తుంటే ఆ ఉనికి ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఒక నిశ్శబ్ద అతిథి కాదు, అది ఒక చురుకైన నివాసి. చురుకైన నివాసి అంటే ఆ ఉనికి ఎలా బయటపడుతుంది? స్పర్జన్ ప్రకారం ఆ ఉనికి అనేక విధాలుగా తెలుస్తుంది. అది పాపం చేయబోతున్నప్పుడు మనల్ని వెనక్కి లాగుతుంది, మన కళ్లకొక నిబంధన చేస్తుంది, అంటే చూడకూడని వాటివైపు చూడకుండా కాపాడుతుంది. శోధనలో వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకునే మార్గాన్ని చూపిస్తుంది, మన ప్రార్థనలకు జీవం పోస్తుంది, బైబిల్ చదువుతున్నప్పుడు దాని అర్థమయ్యేలా చేస్తుంది. ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు, ఇది ఒకరి జీవితంలో కనిపించే ఒక పరివర్తన అని ఆయన చెబుతాడు. ఈ భాగంలో స్పర్జన్కు బాగా నచ్చిన ఒక పదం ఉందని మా సోర్సెస్ చెప్తున్నాయి. సదాకాలం. ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఆ పదానికి? ఎందుకంటే అది విశ్వాసుల భద్రతకు దేవుడిచ్చిన హామీ అని ఆయన భావిస్తాడు. పవిత్రాత్మ ఒక అతిథిలా వచ్చి వెళ్లేవాడు కాదు, ఒకసారి వస్తే ఆయన శాశ్వతంగా ఉంటాడు. విశ్వాసి తప్పులు చేసినా, బలహీనపడినా ఆయన విడిచిపెట్టి వెళ్లడని స్పర్జన్ చాలా బలంగా నమ్ముతాడు. ఇది ఆనాటి శ్రోతలకు ఎంతో ధైర్యాన్నిచ్చుంటుంది. నేను ఒంటరిని కాదు, దేవుడే నాలో నివసిస్తున్నాడు అనే భావన చాలా శక్తివంతమైనది. అయితే ఒకవేళ ఈ అనుభవం ఇంత శక్తివంతమైనది, ఇంత స్పష్టమైనది అయితే అందరూ దీన్నెందుకు అంగీకరించరు? ఇది మనల్ని చివరి భాగానికి తీసుకువస్తుంది. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారు దీన్నెందుకు తిరస్కరిస్తారు? దీనికి ప్రధాన కారణం ఇంద్రియాలకు ఆధారాలు లేకపోవడమే అని స్పర్జన్ అంటాడు. అంటే కంటికి కనిపించాలి, చెవికి వినిపించాలి, చేతికి తగలాలి అనుకునే మనస్తత్వం. దీనికి ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ఒక అవిశ్వాసి అయిన వైద్యుడు ఒక వృద్ధురాలైన క్రైస్తవురాలతో వాదిస్తుంటాడు. మీరు చెప్పే ఆత్మను నేనా స్కాల్పెల్తో కోసి చూడలేను, మైక్రోస్కోప్లో గమనించలేను, కాబట్టి అది లేదు అంటాడు. దానికామె సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అవును, ఆమె చాలా ప్రశాంతంగా నిజమే డాక్టర్, కాని నేందాన్ని అనుభవించగలను అని జవాబిస్తుంది. ఆ తర్వాత ఆమె ఆ వైద్యుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది. డాక్టర్, మీరు ఎప్పుడైనా నొప్పిని చూశారా అని. అతను లేదు అంటాడు. వినగలరా, వాసన చూడగలరా అని అడుగుతుంది. అన్నిటికీ లేదు అనే సమాధానం. కాని మీరు దాన్ని అనుభవించగలరా అని అడిగితే అతను అవును, ఖచ్చితంగా అంటాడు. ఆ స్పర్జన్ పాయింట్ ఇదే. నొప్పిని చూడలేకపోయినా అది ఉందని ఎలా నమ్ముతామో అలాగే పవిత్రాత్మ ఉనికిని అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. గాలి, విద్యుత్ కనిపించకపోయినా వాటి ప్రభావం ద్వారా వాటి ఉనికిని గుర్తిస్తాం కదా. అదే తర్కం ఇక్కడా వర్తిస్తుంది. అంటే తిరస్కరణకు కారణం మేధోపరమైనది కాదు, అనుభవపూర్వకమైనది. ఖచ్చితంగా. ఎవరి హృదయమైతే పవిత్రాత్మ ద్వారా కదిలించబడలేదో, ఎవరైతే తమ పాపం విషయంలో ఒప్పింపబడలేదో వారికి ఈ సిద్ధాంతమంతా ఒక కథలా, ఒక ఊహలా మిగిలిపోతుంది. వారు బయట నుండి చూస్తున్నారు, కాని విశ్వాసులు లోపలి నుండి అనుభవిస్తున్నారు. ఆ తేడా వల్లే తిరస్కరణ వస్తుందని స్పర్జన్ ముగిస్తాడు. ఈరోజు మనం స్పర్జన్ ప్రసంగం ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. పవిత్రాత్మను ఒక అస్పష్టమైన శక్తిగా కాకుండా ఒక వ్యక్తిగా ఎలా చూడవచ్చో ఆధారాలతో ప్రారంభించాం. అవును. ఆ తరువాత రక్షణ కార్యంలో త్రిత్వం యొక్క అద్భుతమైన ఐక్యతను చూశాం. అక్కడి నుండి విశ్వాసిలో ఆత్మనివాసం యొక్క వ్యక్తిగత పరివర్తన కలిగించే అనుభవాన్ని చర్చించాం. చివరిగా ఆ అనుభవం లేనివారు దానిని ఎందుకు తార్కికంగా తిరస్కరిస్తారో విశ్లేషించాం. స్పర్జన్ తన ప్రసంగాన్ని ఎలా ముగించాడు? ఏవైనా సలహాలిచ్చాడా? అవును, ఆయన 2 వర్గాల ప్రజలకు ఒక సలహా, ఒక హెచ్చరికతో ముగిస్తాడు. మొదటిది విశ్వాసుల కోసం. పవిత్రాత్మ ఒక ప్రభావం కాదు, ఒక వ్యక్తి కాబట్టి ఆయన కొరకు మాత్రమే కాకుండా నేరుగా ఆయనకు కూడా ప్రార్థన చెయ్యండి అని చెబుతాడు. ఆయనతోనే మాట్లాడమని? అవును, ఆయన సహాయం కోసం అడగడమే కాదు, ఆయనతోనే మాట్లాడండి, ఆయనతో ఒక సంబంధాన్ని పెంచుకోండి అని ప్రోత్సహిస్తాడు. మరి అవిశ్వాసుల కోసం ఆయన హెచ్చరిక ఏమిటి? అది చాలా గంభీరమైనది. ఆయనంటాడు, ఈ విషయం గురించి తేలికగా మాట్లాడకండి. ఎందుకంటే బైబుల్లో పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటమనేది క్షమించరాని పాపంగా చెప్పబడింది. ఓ కాబట్టి అర్థం కాకపోతే మౌనంగా ఉండటం మంచిది, కాని దాన్ని ఎగతాళి చేయడం లేదా తిరస్కరించడం
చాలా ప్రమాదకరం అని ఆయన హెచ్చరిస్తాడు. ఇది కేవలం ఒక మేధోపరమైన చర్చ కాదు, ఇది శాశ్వతమైన పరిణామాలతో కూడిన చాలా తీవ్రమైన విషయం అని ఆయన గుర్తుచేస్తాడు. ఒక తుది ఆలోచనతో ముగిద్దాం. స్పర్జన్ తన ప్రసంగంలో పవిత్రాత్మ యొక్క చర్యలపై, అంటే ప్రేరేపించడం, మార్గనిర్దేశించడం, ఓదార్చడం, మరియు పవిత్రాత్మ పట్ల మన ప్రతిచర్యలపై, అంటే దుఃఖించడం, ఎదిరించడం, తిరస్కరించడం వంటి వాటిపై దృష్టి పెట్టాడు. ఒకవేళ పవిత్రాత్మ ఒక వ్యక్తి అనే వాదనను మనం ఒక క్షణం అంగీకరిస్తే, మన అంతర్గత సంభాషణలు, మనకు అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలు, లేదా మన అంతరాత్మ చెప్పే మాటల గురించి మనం ఆలోచించే విధానం ఎలా మారవచ్చు? బహుశా అది మన అంతర్గత అనుభవాలను కేవలం మన మెదడులోని రసాయన చర్యలుగా కాకుండా ఒక సంభావ్య సంభాషణగా, ఒక దైవిక వ్యక్తితో మనం జరుపుతున్న ఒక సంభాషణగా మార్చగలదు. దీని గురించి ఆలోచించండి.